భక్తు ఆ వెళుతున్నది గోవిందరావు కొడుకు ఊలేలాగుందండి. బాగా ఏమిటి కొలకర్ణి వాడే ఒక సూత్రుడు ప్రాంగులతో వస్తున్నాడు. ఇంతకన్నా ఆచారం ఏమైనా ఉంటా? ఈ అనాచారాన్ని మనం గ్రహిస్తే మన బ్రాహ్మణ జాతికే నచ్చవుతుంది. అలా చూస్తూ ఉంటాయి. పెళ్లి ఊరేగింపులో బ్రాహ్మణులతో కలిసి నడవడానికి నీకు ఎంత ధైర్యంగా తప్పే ఉన్నది. అది మా స్నేహితుడు మమ్మల్ని ప్రశ్నిస్తావా? సముద్రపురంలో పుట్టిన నీకు బ్రాహ్మణులతో కలిసి నడిచే అర్హత మీరు ఆవేశంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సోదరపురంలో పుట్టిన మాత్రం నేను మాత్రం మనుషులు నేను మీలాగే చదువుతున్నాను. ఈ ఊళ్ళోనే మీతో సమానంగా జీవిస్తున్నాను. ఎంత అలంకారంగా అంటే నువ్వు మాతో సమానమైన వాడిగా నీకు ఆ మాట్లాడటానికి నీకు ఎన్ని గుర్తేరా? నువ్వు ఎన్ని చెల్లబెట్టినా నువ్వు మాతో సమాన స్థాయి అర్థమైందా? ఇక్కడి నుంచి వెంటనే వెనక్కి వెళ్ళిపో. అదే ఎందుకు వెళ్ళాలి అనుకున్నా. ఎందుకంటే నువ్వు సూత్రుడు కనుక. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అంటే మాకు నీతులు చెప్తున్నావా? నీతులు కాదండి, వాస్తవాన్ని వివరిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దేవుని దృష్టిలో అందరూ సమానం. అలాగైతే వెళ్ళి ఆ దేవుడితో తిరుగు, మాతో కాదు. ఇది 10 మంది ఆనందంగా జరుగుతుంది. దీంట్లో తీసుకురావడం చాలా తక్కువ. వివక్షత తీసుకురాక నీలాంటి సూత్రుల్ని నెత్తి మీద ఎత్తుకోబడ్డావా? అయినా ఇంతసేపు ఏదుండాలనుకునే మాట్లాడమే నా తప్పు. ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళా. చూడండి, ఇది నా స్నేహితుడు కుమారుడు పెళ్లి. అతను ఆహ్వానం మీద వచ్చాను. మీరు వెళ్ళమనే అధికారం మీకు లేదు. వ్యవహారం చాలా దూరం వచ్చిందే. చూడు, నిన్ను పెళ్లికి పిలిచింది పెట్టింది తిని వెళ్ళమని కానీ మాతో సమానంగా నడవమని కాదు. అర్థమైందా? ఇక వెళ్ళు. నేను వెళ్ళను. ఈ బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో అంతకీ అహంకారం పెరిగిపోయిందండి. సూత్రప్రదర్శనకి నీకు దగ్గర గుణపాఠం కావాల్సిందే. 4 కళ్ళ దెబ్బలు వచ్చి మీద పడితే అగ్రజాతుల అహంకృతులకు అడుగులకు మడుగొత్తమయ్యా జాతి జాతుల క్రూరదన్నులు మత్సరములు ఉత్సుకతలు ఆగకుండా సమానంగా నడవకూడదన్న జ్ఞానం లేదా? నీకు తెలియదా అంటున్నాను. నువ్వు ఎన్ని జన్మలెత్తినా మాతో సమాన స్థాయికి రాలేదు. మాతో సమాన స్థాయికి రాలేదు. మాతో సమాన స్థాయికి రాలేదు.
ఎవరన్నారు? ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళతో సమానం కాదు. ఎవరన్నారండి? బాగుంటుంది ఎక్కువ కులమంట మన పుట్టుకే నీచమైనట. సాటి మనిషి నన్ను ఎందుకు పెట్టినారో కూడా లేకుండా తక్కువ కులస్తుల్ని నన్ను తిట్టి బయటకు పెట్టేస్తారా? వాళ్ళకి భరించని అధికారం ఏ సోదర కొలు ఒప్పుకున్న తర్వాత నేను మాత్రం మనుషులు కదా. వాళ్ళు ఎక్కువ పెట్టి నా తక్కువ నన్ను అవమానించి పెట్టడానికి వాళ్ళకున్న హక్కు ఏమిటి? కేవలం నేను గెంటేయడంతో సరిపెట్టాక అది వాళ్ళ మంచితనంగా గుర్తించి నమస్కరించాలి. అవునా శూద్రుడు బ్రాహ్మణుడితో సమానంగా నడవాలని ఎవరు వాళ్ళు ఇంకా మంచివాడు కాబట్టి అక్కడ కొన్ని తెలియదు. అదే భీష్మాల కాలంలో అయితే నిన్ను అక్కడికక్కడ గురి తీసేవాడు. గురి తీసేంత తప్ప నేను చేయలేదు నేను అనుకుంటే సరిపోదు. సంప్రదాయం బట్టే నడుచుకోవాలి. ఏమిటి నా సంప్రదాయం? వాళ్ళని మనం ఊహించుకుంటాం, బట్టలు కట్టుకుంటాం, తిండి తింటున్నాం, మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం, కానీ ఆలోచించలేము. అవునా వాళ్ళలాగా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించకుండా కట్టుబాట్లతో తొక్కి పెట్టించారు. ఎక్కడ వాళ్ళు తెలియదుగా సంప్రదాయాలు బట్టి నడుచుకోవాలి. చూడన్నా ఎన్నాడు ఎన్నాడు దీనికి అర్థం ఉందా? కొన్నిటికి ఆలోచనే కానీ అంత ఉండదు. ఎందుకుంటుందా? ఆలోచిస్తే దొరుకుతుంది. తిరుగుబాటు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పట్టుకోగలిగిన కానీ ఎన్ని విప్లవాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అగ్రకులాల ఆధిపత్యాన్ని మాత్రం మనం అయినా మనం ఇలాగే బ్రతకాలని ఆ దేవుడు మన మొహాన్ని రాసినప్పుడు మనం మాత్రం ఏం చేయలేము. నరాలను జీవించుకుపోయిన బానిసత్వ లక్షణాలు ఇంకా మాట్లాడుతున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే చూడండి, ఇదిగో థామస్ పైన్ రాసిన హ్యూమన్ రైట్స్ మానవ హక్కు. ఇదిగో ఇది చూడండి, ఆనవ హక్కు జేఎఫ్ బిల్ రాశారు. మానవులంతా సమానం రాశారు. అగ్రకులాలను చెప్తున్నవాడు మాలాంటి వాళ్ళు ఎలా మరుగుతులుగా మార్చారు, సాంప్రదాయం పేరుతో వారి ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు ఇది చదువుతారు. సామాన్యంగా ఎవరో ఎదురు రాస్తే అదే వ్యాపారి నగరంలో నీకు ఆ పుస్తకాలని అక్షరాల గురించి మాత్రమే తెలుసు. అది నాకు ఎన్నో జీవితాల అనుభవాల గురించి తెలుసు. బ్రాహ్మణుడితో సమానం కావాలనుకుని భంగపడిన ఓ మహా కుటుంబ కథిస్తాను. ఆ పొలంలో పుట్టిన కోళ్ళిబా చెప్పులు కుట్టి వాటిని గ్రామస్తులకు అమ్మి పొట్ట పోసుకునేవాడు. ఆ రోజుల్లో మహత్వానికి చెందినవాడు వీధిలోనికి వస్తే మెడలో ముంత, నడుముకు తాటాకు కట్టుకుని రావాలి. అలా చేయకుంటే అగ్రకుల ఆగ్రహానికి బలి కావాల్సిందే. అవుతుంది కానీ అవి ఫోన్ తెస్తా చల్లని చల్లబుట్టు మీ చల్లని చెట్టుతో పక్కన ఉండదు. ఇది పరాయి పంప కాదు. మూట పూజ తగ్గించి తాగు. పోతాం
చెప్పులు అనుకునేది ఎక్కడన్నా కొడుతుంటే దోశలకి నీళ్ళు అడుగుతుంది ఆనాలు మాట్లాడుకోవాలి పోయేది కుంకుమక్క ముచ్చట్లు ముప్పులు కట్టాయి మహారాజ భార్య ఆ ఎమ్మతో నేను కోరిక కోరిక నాకు ఉన్నాయి కోరిక కానీ పేకన్నా తీరం ఇక ఈ మీసాలు ఇలా పైకి తిప్పాలని కోరిక అని ఈ ఎప్పుడు ఇలా కిందికి ఇలా ఈ దారి పెంచి అవతల పారేయాలని కోరిక నన్ను చూసి నేను నలుగురు సులువుగా గుర్తుపట్టడా ఈ నల్లని కాదు ఎల్లప్పుడూ నా మెడలో ఉన్నారు ఇలా ఈ గుర్తుకాడ నాకన్నా 2 అడుగులు ఎత్తులు కొట్టుకుని ఎరగాలని కోరిక కానీ నాకన్నా ఒక అడుగు కొట్టితే ఇక ఈ అన్నిటికన్నా విచిత్రమైన కోపం అదేంటి తెలుసా ఎంత మందికి చెప్పులు కుడుతున్నానే ఒక్కసారి ఈ చెప్పు ఎత్తుకుని ఊరంతా నడాలని కోరిక అది ఆశ కానీ నా ఆశ తీరదండి పసుపే నీ ముందు తొండాల నేనేమన్నా కొడుకు ఉంటుంది ఊరంతా తిరుగుతానా ఇంట్లో ఉంటుంది ఓ సెల్లు అమ్మా ఎవరికి తెలియకుండా చేసిన తప్పు తప్పే తప్పెక్కడ పైన ముప్పే అయ్యా ఏడైనా ఊరేసినా చేస్తా కత్తి దుర్గుతుంది ఖండించినా చేస్తా ఎన్నిట్లో ఏది మేలయ్యా అయినా అవునయ్యా ఊరేసిన గొంతు మురుగుకుంటారు ఖండిస్తే గొంతు విచ్చుకుంటారు ఖండించిన గొంతు నుండి రక్తం బోళ్ళు తిరిగిపోతుంది నేరంతా రక్తమయమవుతుంది నేరం దాటిన రక్తం ప్రపంచానికి దారితీస్తుంది ఇప్పుడు ఈ లోకం నడిచేది రక్తపు బాటలోనయ్యా నువ్వు ముసలిదానైనా నీకు మొండిదనం పట్టదు వీడికి మీసా రాకపోయినా రాసాలు పడతాయి మీ ఇద్దరు ఉండగా ఏ రోజు ఏ ఆపద నుంచి నా నెత్తి మీద కొడుతుందని రోజు అడిగి వస్తున్నానే భయం భయంగా ఈ ఊపిరి తీసి వదిలేకన్నా ఒక్కసారి వదిలేస్తే మేలు కదయ్యా మాటలు తెలివి మూటలవుతున్నాయి అర్థం చేసుకోండి చిత్తపడినప్పుడు బాధపడుతున్నానా అప్పుడు చేయకుండా ఉండడం మేలు కూర్చొని చెవులు మూసుకుంటే కూర్చొని కూర్చొని మంత్రులు చెవులు మూసుకుని చెప్పారు కదా మీకు 6:30 7:30 రమ్మన్నాను మీరు
మనం గ్రామస్తులు మనం ఉండేది గ్రామం సరే ఆ చెప్పులు మన ఎక్కడికి ఊరేగిస్తున్నప్పుడు నిజంగానే చెవులు చూస్తున్నావా? చెవులు మూస్తున్నాను కానీ చాలా సందర్శి అంతా విన్నానమ్మా. చదువుకోవాలని నా కోరిక కోరికనే నువ్వు బాగా చదువుకుని తీరుస్తానమ్మా, తప్పక తీరుస్తాను. ఎవరికి ఏ అనుమానం రాకుండా గుడి దగ్గర అడుగునేవాడి వేషం వేసుకుని మంకాయ పెట్టినానమ్మా. గుళ్ళ చుట్టూ కూర్చున్నప్పుడు బడి దగ్గర కట్టాడుతూ పాఠాలు నేర్చుకుంటున్నానమ్మా. సరికలు పురాణ పట్టణాలు ఏదో రూపంలో అభ్యాసం చేస్తున్నానమ్మా. చెప్పుడు ఒకటో కానీ నాకు ఎన్నో విశ్వాసమ్మా. మా నాన్నతో పట్టి వాళ్ళని గ్రామంలో బయటకు వెళ్తారట. చదువు సంధ్యకు దూరం చేసి వాళ్ళని పశువులన్నా హీనంగా చూస్తున్నారమ్మా. అందుకే శ్రద్ధగా విద్య నేర్చుకుంటున్నారమ్మా. శ్రద్ధగా లేకపోతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం, జ్ఞానంతో ధర్మం, ధర్మం అంటే సంపద, సంపదతో పాటు గౌరవం లభిస్తాయి. గుడిలో ఎన్నో చెప్పారమ్మా. నేను ఒక మాట గొప్పగా మాట్లాడమ్మా. మాట కట్టిన ఆ చెప్పులు మూట ఆ నెత్తి త్వరగా తొందరగా గొప్ప చెప్పాలి కదా. పైకంటే నేల తాగొద్దు. మన అడుగులతో మైపై నేల మళ్ళీ పరిశుభ్రం కావాలంటే ఈ తాతకు మన అడుగులు సరిపోయారా? ఉదయగా లేవరా? ఆ ముంత అది రెండో ముందుదారు ఒకరోజు పెట్ట ఈ ముంతలోనే ఉన్నా బయట ఎక్కడ ఉందా నాలుగు తగ్గొస్తారు వద్దా అయితే వింటారు నేను అన్నాడు ఒక ఆగిపో. నీ నీడ ఎవరి మీద పడనంత దూరండు పురోహితులు, పండితులు, దండనాయకులు ఎదురుస్తే ఒదికి దండం పెట్టు. పోగొడబోతు వాళ్ళు చేయమాక. సరే. గోరు జరిగిపోయిందా? భక్తులు తప్పు చెప్తే ఉత్సాహం ఆసుకోలేక ఆ తప్పులు చచ్చిపోయాక భక్తులు దండ
ధనాన్ని సంపాదించు. సామాజిక న్యాయాన్ని చేకూర్చాలి. నేను చెప్పినంత విని కూడా ఇలాగే మాట్లాడతావా? మీ మాటలు విన్న తర్వాత నా నిర్ణయం ఇంకా బలోపేతమైంది. ఇప్పుడు నా ముఖం అగ్ని శిక్ష, నా మాటలు కుటుంబ వర్షం, నా చేతులు ఒక్కలాగే కాదు, నా ఊపిరి ప్రళయకాలంలో ఈ దేశంలో సామాన్యుడికి పట్టే శక్తి జరిగేంత వరకు నేను విశ్రమించేది లేదు. ఇంత తెగింపు నిన్ను చంపేస్తాను వాళ్ళు గ్రహించుకున్నట్టుంటే దేనికి ముగింపు నిన్ను మార్చలేదు నిన్ను మార్చలేదు. అర్థం చేసుకోలే కాదు మీ ఆశయంలో భాగస్వామి అవుతాను. భర్త అసహిష్ణుడవుతాడు. పరిమితమైన ఆచారాలు స్త్రీని కట్టుబాటు చేయడానికి చెప్పిన మాట ఒక్క క్షణం. నేను చెప్పినట్టు చెప్పి అక్షరాది ఇది భయం కాదు, భావ సంఘర్షణ. గొప్ప మార్పులు వెనుక ఈ ఘర్షణ ఉంది. ఇది శుభం. ఈ ఓంకారమే స్త్రీ విద్యకు బీజాక్షరం కావాలి.
కదీపకైకతావతి అతి చిన్నది చూడగా అది లక్షల దివ్యెలున్నా అక్షయమని కాంతి నీరు లక్షలాది అక్షరాలు అక్షరమగు జ్ఞానమిచ్చు జ్ఞానమిచ్చు చైతన్యం వేగు చుక్కనాగవోలే జాతి జనుల నడిపించు జాతి జనుల నడిపించు ఈ బాలకనారా ఆ గోవిందరావు కొడుకు గొడవలు కలిసి వీధనోత్సవం కంగారు పెట్టుకున్నారట. చదువు సంఖ్య లేకుండా ఆడది మగవాడి అహంకారానికి ఆవుతైపోయి వంటిట్లో తొంగడిపోతుంది. అది అన్యాయమట, అక్రమమట. అందుకే ఆ పూరేగాడు ఆడవాళ్ళు చదువుకోవడానికి ఒక బడి కూడా ప్రారంభించాడు. ఇంతకన్నా కారణమైనా ఉందా? ఆ పూరేగాడే స్వయంగా తన పిల్లలకి చదువు నేర్పించి మిగతా ఆడవాళ్ళకి చదువు చెప్పమని దేశం వెళ్ళిపోలే చెప్తా. ఇది మరో కోరికని అయినా ఆడదానికి చదువు ఎత్తిపోతున్నారు. ఏం చెప్పమంటారని కలికాలం పిల్లకాలం పిల్లబుద్ధులను ఇలా అయితే మనం వీళ్ళల్లో సంతానం చేసినట్టే. ఆడది చదువుకుని మగవాడితో సమానం అయిపోతుందా? అలా ఎన్నడీ జరగడానికి మీరు లేదు. ఆ మొగుడు పిల్లలకి గట్టిగా బుద్ధి చెప్పాల్సి. లేకపోతే వాళ్ళ మాటలు విని చైతన్యం చైతన్యం అంటూ ఈ ఆడవాళ్ళంతా రోడ్డు పడతారు. ఏమన్నాడు లెక్క చేయరు. అదిగో అది వస్తుందండి. చూడండి, అది చెరికి కాకుండా మిగతా ఆడవాళ్ళని చొరబట్టడానికి తయారైంది. చూడండి ఈ కూలంతా లేకుండా ఎలా వస్తుందో. చూస్తూ ఊరుకుంటే నా పని. ఇటువంటి వాళ్ళను మొక్కలు తుంచేయాలి. ఆగలే, ఆడవారికి ఇంత సాహసం కూడదు. నేనేం చెడుకుని చేయలేదండి. చెడిపోయాక ఏంటిది? వంటింట్లో వంట చేసుకునే ఆడదారు చదువుకుంటావా? అంతకు ఆదేవా? ఒకరి గోరు లేకుండా కూరుకుంటూ కూలీలో తిరుగుతావా? నా స్త్రీ స్వతంత్ర రహస్య అన్నారా? ఎవరేరా? విన్నాను. స్త్రీ ఎందుకు చదువుకోకూడదు? స్త్రీకి ఎందుకు స్వాతంత్రం ఉండకూడదు? ఇటువంటి కష్టం చట్టాలు చేయవలసిన పని మాకు లేదు. నువ్వు పనికి వెళ్ళకూడదు, చదువు చెప్పకూడదు, అంతే. ఎందుకో చెప్తే మానేస్తారు. వేదం చెప్పింది, ఎవరు? పురాణాలు చెప్పాయి, ఎవరు? రాజ్యాలు చెప్పాయి, కథలు చెప్పాయి. ఎవరి? ఎవరు? ఆడది ఇంట్లోనే చదువులని. మీరు అత్యంత మాట్లాడుతున్నారండి. ఏం చేసి మేము అత్యంత మాట్లాడుతున్నామా? ఎంత పొగరే నీకు? మీరు నిజాలు తెలుసుకోండి. ఏమిటో నిజం? స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్రాలు హరిస్తున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి నీలాగా ఊరి మీద వదిలిపెట్టవా? ఎవరా చూస్తాను కదా నీ మాటలు నీ గల్లాలంటే మీతో ప్రభావం చేస్తారా? ఊరి మీద పడి పరిచయం మొత్తం స్త్రీ జాతే సర్వనాశనించే జరుగుతుంది. నీ ఒక ఆనందమే ప్రశ్నవాల జాతి నడిపిన
ధర్మఘోషలు ఓనమాలను ఒడిని నేర్పిన మాతృమూర్తికి ఆడతనముక శాపమగునా ఆడతనముక శాపమగునా మానవులంతా ఒకటే సమానం. కానీ పుట్టిన తర్వాత కొందరే గొప్పవాళ్ళు అవుతారు. ఆ గొప్పతనం మామూలు కాకుండా జరుగుతున్నదని కాదనడానికి నువ్వేమన్నా దేవుడిగా చూడండి అన్న. కులం మతం వాటి పేరుతో వచ్చే ఆదిత్యత ఇవన్నీ మనుషులు సృష్టించాలని చెబితే మనం ధిక్కరిస్తామని దేవుడికి అంటగట్టారు. అసలు వీళ్ళు చెప్పినవి దేవుడు చెప్పలేదన్నా. అయితే ఇన్ని యుగాలుగా ఇలా యుద్ధం జరుగుతుంది. నీ అంత తెలివైన వాడు ఈ భూమి మీద అసలు ఎవరు పుట్టలేదంటారా? అది కాదన్నా, ఇదంతా అగ్రపుదాల గమనించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఆడుకున్న కపటం అంటారు. చెప్పండి అక్క, మాట్లాడే. సరే, నువ్వు మాత్రం సుఖంగా ఉంటావా? సుఖంగా ఉండాల్సిన అప్పుడే కాదన్నా, సమాజం మొత్తం అదే ఉద్దేశిందన్నా. ఏటికి ఎదురిక సులభంగా ఉంటుందా? అధికారం చేస్తూ ఈ సమాజం నేను సంతోషంగా ఉండేస్తుందా? ఆ లెక్కనే మీరు తీశారు. పొలముక్కలు పెట్టకుండా నన్ను చదివించారు. దీన్నే ఉంటారు. అది పొరపాటు ఇప్పుడు అర్థమవుతుంటారు. చూడండి, ఇదంతా ఆ బ్రాహ్మణుడికి నాటకం. ఆ బ్రాహ్మణుని దూషించారు. వాళ్ళు భూమి మీదకి వచ్చిన దేవత వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు. అదే గొప్పతనం ఏమీ లేదు. అగ్ర కులాలు, నీచు కులాలు సరే, అసలు ఏది అగ్ర కులం? మీకు చరిత్ర తెలియదు. తొలిసారి చక్రానికి ఇచ్చిన చేతులవరికి మొదటిసారిగా దారాన్ని వచ్చిన అలవాటుగా గొండని నాగలి కొట్టి ఆకలి తీర్చిన శ్రమ, దుక్కులోంచి వృక్షాలను చూసే నేర్పు, పువ్వులను దండలుగా మార్చే నేర్పు ఎవరి ఏ ఆకు గాయాన్ని మార్పుతుంది, ఏ పువ్వు గేయాన్ని పరిపిస్తుంది, ఏ వెదురు రాగాలను నిర్మిస్తుందో ఎవరు చెప్పేది. వ్యాసం, చిత్రం, శిల్పం ఇవన్నీ వీటిని సాధించిన అన్వేషణ ఎవరి నాన్న చూడండి. ఇవన్నీ ఈ మూలాలన్నీ ఈ దేశం మూలవాసులు భూమికలు, ఈ భూమిపుత్రుల భావ వీక్షకుల్లో ఈ అలగాదని ఈ దేశ సంస్కృతిని వెలిగించిన జ్యోతి, ఆ జ్యోతులు మండాల్సిన సమయం వచ్చిన మాట్లాడతావా? జ్యోతి అన్న వాళ్ళంతా మన ఇంటి మీద దండ నాన్న ఏమున్నా దండ పెడతాం. ఇంతకన్నా తామరం ఏమైనా ఉందా? లోకంలో మంచి కాలం పోయి మాయాకాలం దాపురించింది. అందుకే వీళ్ళంతా ఇటువంటి పనులు చేస్తున్నారు. క్షమించండి, మీ మనసుకి ఎంత కష్టం కలిగింది. మా ఇంట్లోకి వచ్చా ఏం జరిగిందో చెప్పండి. ఏమీ తెలియనట్టు మాట్లాడతానే. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా చదువుకున్నారా? చికారులు తిరిగారా?
నీ వారు శాస్త్రాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని కాలదరుగుతున్నారు. ఇది మంచిది కాదు. పైన పితృదేవతలు పున్నావరం నుంచి దక్షిణలో నిలబడకపోతారు. కింద ప్రజలు అన్నానికి దూరమైపోయి ఆకలి మంటలతో అనుభవిస్తారు. వద్దు ఇంత కోరికలు నేనేం చేయాలి చెప్పండి. ఈ మతం పట్ల నీకు గౌరవం లేకపోతే ఆ తులసిమాల తీర్చి పడేసి వేరే మతంలోకి పో. మాంసం తింటూ విదేశీ మధ్యలు తాగుతూ కృష్ణుడు వైపు మతం పట్ల నీకు ఏమాత్రం గౌరవం ఉందా? దేవుడిపై నీకు ఏమాత్రం నమ్మకం ఉందా? ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడి మీద ఈ గుండె నా దైవం ఉన్నాడు. అగలాసాధ్యం గుండెల్లో దేవుడిని పెట్టుకుని ఇంట్లో దెయ్యాలను పెట్టుకున్నాగా. మతం మీద దైవం మీద నమ్మకం లేని నీ కొడుకుని కోడల్ని ఎందుకు సంతకలేకపోతున్నావు? మానవాదిగా పెట్టుకునేది కొడుకుని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నా? వాళ్ళు నా చేయగలరు. నీ వాడు పరోక్షంగా ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయనను ప్రతిఫలించాలి. మంచి కానీ చెడు కానీ చేసేవాడితో పాటు చేయించేవాడు చూసేవాడు కూడా ఈ ఫలితాన్ని అనుభవించగలము. మరి నన్ను ఏం చేయబోతాను? నీ ఓ హిందూ మతానికి కరెక్ట్గా కాదు. నీ కోడలు సిగ్గు విడిచి కుల వ్యవస్థనే కష్టపట్టిస్తోంది. వాళ్ళిద్దరూ కలిసి ధర్మ నిర్భరమైన పనులు చేస్తున్నారు. ఉపచారం కాదు. కాబట్టి మతం తరఫున దైవం పక్షాన మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఈ పనులన్నీ తక్షణమే ఆపమని వాళ్ళతో చెప్పు. వినకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టు, లేదా నీ కొడుకును దుఃఖం చేస్తాం. చచ్చాడు కూడా నువ్వు చెప్పలేనంత నరక యాతన అనుభవిస్తావు. దీంతో మరొక మాటలు ఏంటండి? ప్రతి పట్టు కలుపుకోవడం. బయటికి పంపించాను. మీరిద్దరు కాదండి. మీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇక్కడ చెప్పండి. నేను చేసిన తప్పేమో చెప్పండి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి మేము ఎలా వెళ్ళాం మామయ్య? ఎంత ప్రేమ చూపిస్తున్నావమ్మా. నా మీద ఇంత ప్రేమ ఉన్నది మొగుడికి కాస్త బుద్ధి చెప్పలేము. ఆడది చదివితే వైధవ్యం ప్రాప్తిస్తుందని తెలిసి కూడా నువ్వు ఆమెను చదివిస్తానంటే నా చూసుకున్నాను. పేదవాళ్ళని పనికి మారిన వాళ్ళను ఉద్ధరిస్తావంటే సరే అన్నారు. కానీ మరీ ఇంత రాజుగా మానవాళిని రాసు కోసం తిరగడే కాకుండా వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తున్నావు. అవునేమో పగులు వాళ్ళకు భోజనాలు పలహారాలు వడ్డిస్తుంది. ఇంత అధర్మం ఇది ఎవరి కోసమా? ధర్మపరమైన భుజాలు ఎంత బాధపడుతున్నారో నీకేమైనా తెలుసా? అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నా? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటారా? నోరు మూసుకో. ఈ అరుణాచలం కోసం అక్కడ వస్తువులు అవమానంగా మాట్లాడతారు. అక్కడ వస్తువులు అలాగా సరేనా? మీరు చెప్పినట్లే ఈ ఇంట్లో చిత్రం వెళ్ళిపోతాం. సావిత్రి ఉండు. తిండి కోసం నానా తిప్పలు పడితే అప్పుడు తెలుసుకుంటా నీకు. అప్పుడు తెలుసు. గోవిందరావు సభ చాయ్ పీ
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అది కాదు జ్యోతిగా, మీ ఆదర్శాలను ఆశయాలను మీ నాన్నగారు అర్థం చేసుకున్నా వాటి వల్ల నువ్వు ప్రమాదంలో పడతానేమోనని ఆయన భయం. అందుకే ఈ విధంగా చేస్తేనైనా నువ్వు నీ మార్గాన్ని మార్చుకుంటావని అనుకుంటాను. అంతే ఏముంటుంది, లేకపోతే ఒకదానొక్కడిని ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంట్లో అలవాడతారా? ఆయన ఉద్దేశం ఏదైనా నా లక్ష్యాన్ని మాత్రం నేను అడుగుతాను. అతి బాగా అతి బాగా అందుకే మీకు ఎంత శక్తి కావాలి. అలాంటి ఎప్పటికీ తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటాడు. ఆ శక్తి నాకు ఉందయ్యా. చూడు, ఎవరికి వాళ్ళే మనకెందుకు అనుకుంటే ఆ వస్తువులకు బాగుపడాలి. ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఆ తర్వాత అర్థం చేసుకుని అనుసరించే వాళ్ళు వస్తారు. జ్యోతిగా, నువ్వు చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మా వంతు సహాయం ఏమి చేస్తావు? ఏమంటావు మావా? నీవంటే దోస్తులు మాకు ఉన్నాడని చెప్పుకోవటం మాకు ఎంతో గర్వంగా ఉంది. గర్వంగా ఉంది. నాకు ఒకటి తగు తల్లిగా ఉంది. దాన్ని నువ్వు తీసుకో. అందులో స్కూల్ పెట్టుకో. స్కూల్ పెట్టుకో. సరే, కానీ ఒక షరతు. ఏంటది? ఆ స్థలానికి నువ్వు అద్దె తీసుకో. అంటే నన్ను నీకు దోస్తుగా చూపలేదు కదా బాయ్. అదే కాదు, అదే కాదు. ఊరికి నేను తీసుకునేది ఏది సరైన పడతాను. అందుకే అద్దె తీసుకుంది. సరే, నేను ఇష్టం బాయ్. నేను ఇష్టం. అమ్మాయ్యా, ఒక సమస్య పరిష్కారం. ఆ స్థలంలో పాఠశాల కట్టేద్దాం, కానీ ఆ బడికి విద్యార్థులు ఎవరిని రాకుండా చేస్తాం. దాన్ని మనం ఎదుర్కోవాలి. నిజమే, చిన్నవాళ్ళు చేసే ప్రతిబండి పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ క్షణం నుంచి మనం గ్రామాల తిరిగి యువతులందరినీ చదువుకు మనం ప్రోత్సహిస్తాం. చదువులో గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేద్దాం. అవును, అలాగే చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు ప్రభాకర్. అదృష్టం కొద్ది అతి పవిత్రమైన భారత గడ్డ మీద పుట్టాడు. గత జన్మలో వచ్చేసిన పాపవశం బ్రాహ్మణ. సారీ, అవును గురించి మీరు చేస్తున్న విద్యాదాన్ని నన్ను అభినందించాలని చాలా సంతోషం. మీరు సత్యదేవుకు శ్రేష్టం వచ్చి నమస్కరిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ మంచి పని పాల్పంచుకునే ధైర్యం నాకు. నేను ఒక సమాజం కానీ మీకు ఎంతో కొంత సాయం చేయాలని తుట్టును ఉంచుకోవాలని చేస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని మీ కార్యక్రమాలు ఉపయోగించాలి. మీ లక్ష్యాన్ని బాగా చూస్తారు. సంకల్పమిప్పుడు సత్యమైతే ఆచరణ పద్ధతి గొప్పదైతే లక్ష్యమే పరిశుద్ధమైతే గమ్యమే ఒక వేరువైతే లోకమెప్పుడు సంఘ శ్రేయము సంహరించు లోకమెప్పుడు మారితీరు సంఘ శ్రేయము సంహరించు సంహరించు. తీసుకొచ్చారు సరే, వీటిని ఎలా ఉండమంటారు? ఇందులో కొన్ని పుచ్చిపోయాయి, మరి కొన్ని పురుగులు పట్టాయి. సావి, నీకు కానీ అవి చాలా శ్రేష్టమైనవి. ఇది మరీ విడ్డూరం. ఇవి శ్రేష్టమైనవా? శ్రేష్టమైనవి. చూడు, ఆ పుచ్చిపోయిన కూరగాయలని వాటిని ఉడకబెట్టిన అలా తినేసిన హాయిగా తింటాను. ఇక
పురుగులు పట్టి ఉన్నాయి చూడు, అవి ఇంకా రాష్ట్రం చిలపుట్టిన జాంపళ్ళు ఎంత రుచిగా ఉంటాయో ఈ పురుగులు పట్టిన కూరగాయలు కూడా అంతే రుచిగా ఉంటాయి. సరే, ఆహార సంపాదన కన్నా జ్ఞాన సంపాదన చాలా ముఖ్యం. చెప్పండి. మనది నిచ్చిన మెట్ల సమాజం అంటే సహజ సంపద పంపిణీ, సమాజ వర్గీకరణ, తద్వారా వచ్చే ఆస్తిపాస్తులు, ప్రజల్లో పేరుకున్న ఆందోళనలు ఇవన్నీ ఒకే రకంగా ఉండవు. నాకు అర్థం కాలేదు. పురాతన మానవ జాతులలో భారత జాతి, కానీ ఇప్పుడు ఇది ఒక జాతి కాదు, అనేక జాతుల సమూహం. ఈ జాతులను ఒకరినొకరు యుద్ధం చేసుకుని ఓడిన వారిని తమ సొంత దేశంలోనే బానిసలుగా బహిష్కృతులుగా మార్చారు. అలా మారిన వారే మారమని ఇక సంపదను సృష్టిస్తున్నారు. కమ్మని వీళ్ళందరూ వీళ్ళతో పాటు సేవవంతులు చేస్తున్నారు. సాకలి మంది వారిని నీర్చుకురాలని సృష్టించారు. అసలు ఉన్నాడో లేదో తెలియదు భగవంతుని ప్రార్థిస్తున్నారు. పూజారుని పునీతులుగా గొప్పవాడుగా చూస్తున్నారు. ప్రజల్ని పాలించే మరొక జాతి వాళ్ళు ఈ పురోహితుల్ని వంతపడుతున్నారు. సరే, మానవాదిని మనుషుల్లా చూస్తున్నారా? జంతువులు, పక్షులు వాటికంటే స్వేచ్ఛగా ఆనందంగా జీవించడం లేదు. అసలు స్త్రీలను మనుషులుగా చూస్తున్నారా? స్వేచ్ఛా స్వాతంత్రాలను కట్టించి అసలు వ్యక్తిత్వం గౌరవం లభిస్తున్నాయా? నిరక్షరాస్యం, అక్షరం అగ్ని, అది మెడను జ్వలింపజేస్తుంది, మనసును చెలింపజేస్తుంది. తరతరాలుగా గడ్డ కట్టుకుపోయిన మేధస్సు పొదుపు పెట్టండి, మానవ జీవనంలో కదలిక రాదు. ఎవరో వెళ్తుంటారు. నిన్ను చంపి ఈ భూమాత రక్షించుకుంటావా? బయటికి పదేళ్ళు వచ్చింది. నిన్ను చంపేసి మా ఇంట్లో పంటలు చేసుకుంటావా? సరే, నువ్వే బయట నన్ను చంపాలనుకుంటారా? అందుకేగా కత్తులతో వచ్చా. ఎందుకు చంపాలనుకుంటారు? వాళ్ళు నిన్ను చంపమన్నారు కనుక. ఎవరు నన్ను చంపమన్నారు? పెట్టడంతో చంపమన్నారు. సారీ, మనం గెలుస్తున్నామన్నమాట. అంటే సిద్ధాంతంతో గెలవలేని వాళ్ళు మనుషుల్ని చంపాలని చూస్తారు. నా మీద హత్యా ప్రయత్నం వాళ్ళ ఓటమికి సంకేతం. నువ్వు మతాన్ని పట్టిన చదపడుకో. నువ్వు బతుకుంటే భూమి మీద ధర్మం మీద వర్షాలు చూడబట్ట, భూకంపాలు అయ్యాక. అందుకే నిన్ను చంపి మా భూమాతను రక్షించుకుంటాం. నువ్వు చచ్చిపోతే మా ఇంటిని బయటకు 4 రోజులు తిరిగి పడుతుంది. మాకైతే ఇంట్లో పొయ్యిచ్చి 4 రోజులు అయింది. పిల్లలు ఆకలితో మగలకి లాడిపోతున్నారు. నిన్ను చంపి తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంతకీ మీరైనా తినొచ్చారా? ఆకలితోనే ఉన్నారు. చెప్పండి, తిన్నారా లేదా? ఎన్నాళ్ళైంది అన్నం తిని? నాకు భోజనం నేనైతే అన్నం తిని సరే, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి మనం సంపాదన కదా, వాళ్ళకి శక్తి కావాలి. అన్నం ఇది చెప్పడానికి వస్తే మాకు అన్నం పెట్టమంటున్నావా? మీలాంటి పేదవాళ్ళకు 10,000 రూపాయలు సంపాదించి పెట్టే కంటే నా ప్రాణానికి
తెలివి ఉంటుంది. బాబా! ఇలా ఉంది. బాబా! పైకి రండి. చూడండి, చంపడం జంతు ప్రవృత్తి. పేదరిక మనుషుల్ని జంతువులుగా దిగజారుతుంది. ఆకలి ఆకలి ఎంత వ్యాఘారించాలి రండి. తినండి. కడుపు నిండా తినండి. మీ ఆకలి తీరాక మీరు ఎప్పుడు చంపాలనుకుంటే అక్కడ మీ చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనమంతా ఎంతో ఆనందించదగిన రోజు. ఎందుకంటే మన జ్యోతిరావు పూలే సూత్రులను అతిసూత్రులను విద్యావంతులుగా చేయడానికి చేస్తున్న శ్రమదమాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చారు. అలాగే స్త్రీ విద్యావ్యాప్తి వరకు ఆయన ఎదుర్కొంటున్న ఆటుపోటు. ప్రభుత్వం జ్యోతిరావును దుశ్శాలతో సత్కరించడానికి పూనా కళాశాల ప్రిన్సిపల్ అయిన మేజర్ గాంధీ గారిని పంపించింది. ఇప్పుడు ఆయన ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. Now I will denote the Andhra's government for the relentless services rendered by Jyotirao Phule for educating the Sudra and women folk who were barred from education. It is decided to bestow honor upon Sri Jyotirao Phule with dual show. అందరికీ నమస్కారం. జనాభాలో 90% ఉన్న శూద్రులకి అతిశూద్రులకి చదువును నిరాకరించే హక్కు వీళ్ళకి కలిగించారు. మానవాళిలో సగభాగమైన స్త్రీలను విద్య నుంచి దూరం చేయడం ఎంత దారుణం. మనసు పరిపరిగా ఆలోచించింది, బాగా ఆలోచించారు. వీళ్ళని యథార్థం నుంచి ఎలా బయటకు తీసుకురావాలా, వీళ్ళకి అక్షరాల వెలుగును ఎలా చూపించాలా, ఇది బృహత్కార్యం నాకు తెలుసు. మహాయుద్ధమనే ఆలోచన నాకు లేకపోయింది. అయినా ప్రారంభించాను. మొదటి ఏడు భయంగా నడిచాను. ఆ తర్వాత ఇదిగో నా మిత్రులంతా కలిసి నాతో నడిచారు. నా పదవులో పదం పెట్టారు. ముఖ్యంగా నా భార్య శ్రీమతి సావిత్రి ఆమె లేకపోతే, నా పక్కన ఆమె లేకపోతే నా కృషి అసంపూర్ణంగానే ఉంటుంది. ఈ పని నాకు దేవుడే ప్రసాదించాలని అనుకుంటున్నాను. ఆయన అందించిన ఈ పనిలో నా సహధర్మచారిని నాకు సహకరించిన విధానం చాలా గొప్పది. అందుకే ఈ కీర్తి, ఈ కృషి అన్నీ ఆమెనే. ఈ విషయం విన్నావా? ఆ పూలే గారికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం దుశ్శాసనాలు కప్పి సత్కరించిందిట. అర్థమైన వాళ్ళకి సవరణ చేస్తే శాలువాల విలువ తగ్గిపోతుంది. మంచి మాట చెప్పారయ్యా. అయినా వాడు ఏ విధంగా సన్మానం చేయించుకున్నాడు. నలుగురు గ్రహం మొదలుగా ఆశ్రయించారు. కొడుకుతో ఉన్న వాళ్ళకు మంత్రసాగా పుల్లు పోసాడు. ఒక గొప్పతనమే.
విషయం తెలుసా? జ్యోతిరావు పూలే గారికి సన్మానం చేశారు. ఆ విషయం తెలిసి అభినందన ఎక్కువ చదవం లేదా నీకు? ఒక సూత్రుడికి సన్మానం జరిగితే అభినందించడానికి వెళ్ళిపోతున్నావా? అభినందన పెట్టు. చెంకయ్య వారిలో నీకు నచ్చిన అంత మంచితనం అదేమిటో నీకు తెలుసు. దానికి అంగీకరించడానికి సరే అధికప్పుడే రాస్తున్నా. చూడండి, మనలో ఉన్న పురుగు మనసు, అలాగే అతను చేస్తున్న మంచి పనులు ప్రామాణికం నిజాన్ని అంగీకరించాలంటే కావాలంటే ఒక బ్రాహ్మణుల వ్యక్తి ఒక సూత్రుడిని వెంకటేశ్వరరావు మీకు సిగ్గుపడాలి. మనిషిని మనిషిగా కాదు కులంగా చూసే మీరు సిగ్గుపడాలి. ఎంతసేపు పడింది? మన జాతిలో తప్పపుట్టాడు. మన మధ్య ఇంట్లో ఏదో వ్రతాలు చేశారు. అవునండి, నన్ను పిలవగానే పూజలు వ్రతాలు చేసుకుంటారా? అది ఎందుకంటే ఆ జ్యోతిబా చెప్పినట్టు పూజలంటే మీరే. అవును, ఎలా చేశారు? ఏ భాష అంటారు? ఏముందండి, చేసింది అలా అందులోనే ఆ దేవుడికి మా కష్టాలన్నీ చెప్పుకున్నామండి. మా కావాల్సిన అడుగుతున్నాడు. జ్యోతిరావు పూలే సామాజిక సేవలు మీరు మాట్లాడగలరా? నన్ను ఎప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నారు కదా, అంతే. అదే బలవంతులు కాదు. ఆ అనాథకుల భవిష్యత్తు ఏమిటని ఆలోచిస్తుంటే పరాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు నీకున్నప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు నాకు లేదన్నా. లేదని ఎవరన్నారు మామయ్య? ఆ హక్కు మీకు ఎప్పుడు ఉంటుంది. అది కాదన్నా, నేను దూరంగా ఉన్న ఆందోళనతో నేను అనారోగ్యం. మీరు నాకు కూడా వచ్చింది అనుకోండి. నేను దూరంగా ఉన్న బాధలు ఆందోళన ఉన్నది నీకు అనారోగ్యం రాదు. నాకు వచ్చేయండి. ఆందోళన కలిగిందా? దీని గురించి నాకు ఆందోళన కలిగిందా? ఆందోళన వస్తాయి. అనారోగ్యం నాన్న, నా మాట వినండి. మీరు మాతో వచ్చేయండి. ఏమంటారు మామయ్య? ప్రేమ మీరు ఏం మాట్లాడండి. కాబట్టి సామాను పూలే ఆలోచనలు సమాజంలో కార్మిక మిత్రులారా, ఒకప్పుడు మన కార్మికుల చేత రాత్రులు పగలు పనిచేయించేవారు. వేతనాలు యాజమాన్య దయదర్శి మీద ఆధారపడి ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి మారింది. రాత్రి కూడా 10 మంది అయ్యింది. అవసరమైన చోట షిఫ్ట్ పద్ధతి పెట్టాం. ప్రభుత్వం వేతనాలు గ్యారెంటీ ఇచ్చింది. అంతకన్నా ముఖ్యమైనది ఒకరోజు సెలవు దొరికింది. ఎత్రాలా భావించిన మనల్ని మనుషులుగా గుర్తిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? మనం ఉద్యమాలు చేస్తాం, ఊరేగింపులు చేస్తాం, సమ్మెలు చేస్తాం, చేతికేద్దాం, లాఠీ దెబ్బలు
ఇదంతా మన పూర్తి జ్యోతిబా శాసనంలోనే జరిగింది. వారి నాయకత్వంలో వారి గృహరచనలోనే జరిగింది. భారతదేశంలో కార్మిక ఉద్యమ నినాదం జ్యోతిబా గుండెలతో పుట్టిందని, కార్మికుల హక్కుల సాధనకు ఆయన మాటల్లోతో పుట్టిందని తెలియజేయడానికి ఆనందపడుతున్నారు. మావయ్య గారు, ఈ గోళీ వేసుకోండి. ఎవరు? నాన్న? ఉప్పా? నాన్న? ఇప్పుడే నా రావడం? ఇప్పుడు దాకా నన్ను ఎప్పుడో వచ్చి ఎవరింట్లో దాక్కుని ఇప్పుడు నీ కలపడ్డారా? అమ్మ ఎలా ఉంది నాన్న? మా అమ్మకేం రోగం అన్నట్టు నీ మామ రోగం ఉంది. నెమ్మదిగా మాట్లాడుతున్నా. ఇందులో నెమ్మది గట్టి ఏంటన్నా? నేను నెమ్మదిగా మాట్లాడితే రోగం రోగం కాకుండా పోతుందా? పోయే ప్రాణం ఆగిపోతుందా? ఎలా ఉన్నారు? తెలుస్తూనే ఉంది. లేకపోతే అపార్ట్మెంట్ ఉంది. అవును, ఎక్కడ ఆయన గారికి అల్లులు, అనాథ శరణాలయం, అందులో పిల్లలు, వాళ్ళ ఆటపాట్లనే సొంత కళ ఉందా? వాళ్ళతో ఆడుకోవాలి అనే ఆలోచన ఉంటుందా ఉండదా? అదిగో వస్తున్నారు. వాడిని అడుగు. బాగున్నారా? మా బేషుడ్లో ఉన్నాను కానీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఏ విషయం గురించి? అదే సావిత్రికి పిల్లలు పుట్టడం గురించి. నాకు పిల్లలు పుడితే పుడతాను, లేకపోతే నువ్వు అంత తేలిగ్గా తీసుకురాలేదా? కానీ నీ నాన్న మంచాన్ని పడున్నా కన్ను మూసే ముందు మనవన్నో మనవరాల్లో చూడాలనే ఆశ ఉందా ఉండదా? ఒక్క మనవడు ఒక మనవాళ్ళు. మా నానాశ్రమంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా మనవడు మనవరాళ్ళే. మీరు ఎంత ప్రేమగా చేసినా వాళ్ళు మీ సొంతం కాదు. వాళ్ళు మీకు ఎప్పటికీ పరాయివాళ్ళే. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? దానికి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. ఆమె తండ్రి అయింది, ఆ మాట ఎలా నిలబడతాడు? ఈ గొడ్డుబోతుని తండ్రిని కాబట్టే అని అడుగుతున్నాను. దీనికి ఇంకా పిల్లలు పుట్టవు. హాయిగా మరో పిల్లలు పెళ్లి చేసుకొని వంశాన్ని నిలబెట్టుకో. మెస్సత్తుగా మిగిలిపోయి కొన్నాళ్ళలో పడి అక్కడే మిగిలిపోకు. నువ్వు బయటకు పోముందు విన్నావా? మూర్ఖుడు ఏమంటాడు? మూర్ఖుని వేరుగా ఇదే పరమ మూర్ఖుడు. భార్య లోపం ఉన్నప్పుడు మరో భార్యను చేసుకోవడం పోనీ నేను అన్నదాంట్లో తప్పదు ఇంకా చెప్పు. అంటే సావిత్రి లోపం ఉంది, నన్ను ఎవరో పెళ్లి చేసుకోమంటున్నారు. అదే లోపం నాలో ఉంటే సావిత్రికి మనం వచ్చి పెళ్లి చేస్తారా?
ఇంత ఘోరమైన మాటలు పలకడము నీ మొగుడికి తప్ప మానవ మాటల వల్ల కాదు. ఇదిగో ఇన్నాళ్ళు ఎన్ని చెక్క వేషాలు వేసినా పల్లెకి మాటలకి ఆఖరికి నీ చెక్క కుదిరి నువ్వు బ్రతుకుండగానే నీ పిల్లానికి మరో ఎన్ని ప్రస్తావన చర్చకు వచ్చింది. ఇక నువ్వు బాగుపడవు, ఇక అందరినీ దబాయించేసి గొప్పవాడు అయిపోవచ్చు. కానీ అక్కడ తప్పదు, తప్పించుకో. పూరే తండ్రి అర్ధరాత్రి ఎవరు? నేను వెళ్ళి చూసి వస్తాను. సావి ఎవరావిడ? సరే, ఆవిడకి ఏం కావాలో చూడు, నేను బయట పడుకుంటాను. నీకొచ్చిన కష్టం ఏంటో చెప్తే కదమ్మా తెలుసు. నేను గర్భవతిని. మనకు ఎలా జరిగింది? నా భర్త చనిపోయాడు. సాంప్రదాయాన్ని అనుసరించి నేను మా అత్తవారింట్లోనే చాకరీ చేసుకుంటున్నాను. కానీ ఆ ఇంట్లో ఇంకా వాళ్ళు ఉంటారు కదమ్మా. దీనికి కారణం మా బావగారు. అన్యాయం కాదమ్మా.
కొంతమంది బావలు మావలు మరుపులు ఉంటారు. వయసులో ఉన్న విధంతులు చూస్తే వాళ్ళకి కోరికలు కలుగుతాయి. వాటిని కూడా లేకుండా చని ఎందుకు అనుకోరమ్మా? మా బావగారితో చేయడానికి నా బతుకు బాగాలేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించలేకపోయావా? ఎన్నోసార్లు ఎదిరించాను. పలుకు తిండి పెట్టకుండా కొంటున్నాను. నారాయణ తిండి పెట్టారన్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటావా? చచ్చిపోవాలనుకుంటున్నాను. అమ్మా, దానివల్ల ప్రయోజనం కలిగింది. సమాజ సేవ కోసం మీరు చేస్తున్న శ్రమల గురించి ఉన్నాను. అలాంటి అభ్యర్థులకు మీరే దారి చూపించగలను. నన్ను ఇక్కడికి వచ్చాను. అమ్మా, మీరే కాపాడాలమ్మా. ఏమని? తరతరాల నుంచి మనం సాంద్రీకృతమైన ఒక దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నాం. ఆ వ్యవస్థకు పునాదులు అసత్యం, మోసం, దోపిడీ. దాన్ని ఛేదించాల్సిన అవసరం మనకుంది. వెలుగుతో చీకటి, సత్యంతో అసత్యాన్ని జయించినట్టుగానే ఆ వ్యవస్థను కోగట వేళతో పెకరించి వేయాలి. అందుకు ఒక సంస్థ అవసరం. దానికి సత్య శోధక సమాజం అని నామకరణం చేశారు. దీనికి 3 సూత్రాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు ఆ సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. భగవంతుడు సత్యానికి ప్రతిరూపం. వాడంతా చెప్పినట్టుగా భగవంతుడు ముఖంలోంచి ఒకడు, భుజాల్లోంచి మరొకడు, ఊరులోంచి వేరొకడు, పాదాల నుంచి మరొకడు పుట్టలేదు. భగవంతుడు హృదయం నుంచి సమస్త ప్రపంచము జన్మించింది. రెండవది, భగవంతుడిని పూజించడం అందరికీ హక్కు. భగవంతుడి కోసం మరొక పురోహితులను, ముల్లాను, ఫాదర్ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మన తల్లిని మనం గౌరవించుకోవడానికి 3వ వ్యక్తి అవసరమా? తండ్రిని పూజించుకోవడానికి వేరే వ్యక్తి అవసరమా? వీళ్ళంతా మనల్ని దేవుడికి దూరం చేసేవాడే కానీ దగ్గర చేసేవాడే కాదు. అందుకు దేవుణ్ణి మనకు మనమే ప్రార్థించుకుందాం. మిగిలింది 3వది. ఏ వ్యక్తి గోత్రం వల్ల కానీ కులం వల్ల కానీ గొప్పతనాన్ని సంపాదించలేడు. కేవలం గుణం వల్ల మాత్రమే గొప్పవాడు ఉంటాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. వారు ఏ పని చేసినా మనల్ని వేరేందుకు మన నెలలో చూపెట్టడం, మన నెల కులాగిరి పుస్తకాన్ని తగలగించాడు. మన మీద ఎంత వేసి నిద్రలేశాడు. మన మీద ఎంత కటువుగా దాడి చేశాడు. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణ పురికాల్లో సకల పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పిందా? ఆ కాలు వచ్చిన నీరు సమస్త పాపాలని కడిగేస్తుందని చెప్పిందా? కానీ నీరు పూలే కాడిపోతున్నాయి. నీరు ఎలా ఉన్నాయి? ఆ నీరు మురికి కాలువ నీళ్ళతో సమానమా? మన పరిస్థితి మరి ఇటువంటి నాగబొట్ట అయిపోయిందండి. చూడండి, అది ఐటమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూర్చున్నారు కదండి అక్కడ అనౌన్స్మెంట్ కింద నాకు బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్
లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్లో అడాప్టర్ ప్లస్ కేబుల్ ఉంటుంది తీసుకోవాలి. ఏం చేయబోతున్నారో ఓకేనా? ఇదివరకు నాకు వాళ్ళకే చిన్న సమాజం లెఫ్ట్ సైడ్లో చిన్న ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్లో ఉంటుంది. మరి ఇప్పుడేమిటండి ఇంత బ్రహ్మ సమాజం అట, ప్రార్థనా సమాజం అట, ఓకే చూసి సత్య తీసుకో. సోదరి సమాజం అట. ఓకే మన సమాజం ఇంకా విడిపోవాలని ఆ ఇంగ్లీష్ వారి ఎత్తుగడ. దానిలో భాగంగా మనలో మనకి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. ఆ నేర్చుకున్న తలమారి చిన్నదేం కాదు. వాళ్ళ ఉచ్చులో ఈ పూలేలాంటి పొగరబోతులు తేలిగ్గా పడిపోతారు. ఈ విధులు విన్నారా? వాటి ఆయుధ దగ్గర పడ ఈ గులాబీ పుస్తకంలో ఆయుధుల మీద టెక్స్ట్ పుస్తకం రాసించారు. కానీ ఆర్య సమాజమైనటువంటి బాబాసాహెబ్ వస్తుంటే వీడి పులేగాడు స్వయంగా వెళ్ళి ఆయన స్వాగతం పొందుతారట. కపటంలో మనల్ని మించిపోయారు కదా. అందుకే ఎవరంటే వాళ్ళు చదువులు చదవకూడదు. వాళ్ళు మన పెద్ద వాళ్ళు నిషేధించారు. మన పూర్వీకులు ఎంతైనా మన శ్రేయస్సు కోసం ఆరాశ్రయించారు. మనమే చేతులు కూర్చొని సోచాలు చూస్తున్నాం. కాదండి ఎంతవరకు ఎలా జరగనుందో. అన్నా స్టెప్ అన్నావా? అన్నా అది పైన నా వీడియో కెమెరా బ్యాక్ ఉంటుంది. అనౌన్స్మెంట్ కింద అనౌన్స్ చేస్తాం కదా. వీడియో కెమెరా బ్యాక్ ఉంది చూడు, బ్లాక్ బ్లాక్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న ర్యాక్ ఉంటుంది కదా. ర్యాక్లోనూ అడాప్టర్లోనూ ప్లస్ పవర్ కేబుల్ ఉంటుంది. రెండు తీసుకురావాలి. నా వీడియో కెమెరా బ్యాక్ ఉంటుంది. అది అనౌన్స్ అన్నారు కదా. అనౌన్స్ చేస్తారు కరెక్ట్గా కింద మేడం అనిపిస్తున్నారు కదా. వీడియో కెమెరా బ్యాగ్ ఉందా? ఆ బ్యాగ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా. అందులో ఒక దాంట్లోనేమో అది పవర్ కేబుల్ ప్లస్ అడాప్టర్ ఉంటుంది. ఆ రెండు తీసుకురా ఒకసారి. భూమి కొరకు ఆరాటము కనిపించని రోగాలు వినిపించే వేదనలు ఎటు చూసినా ఆకావళి అటు దరిద్రపు జనతావళి ఎటు చూసినా ఆకావళి అటు దరిద్రపు జనతావళి కరువు బరువు బ్రతుకు తీర్చగా తాటకంగు నార్పివేయగా అలుపులేని త్యాగ దీక్షతో సాగెపోలే ధర్మపత్నితో నమస్కారం సావిత్రి గారు. నమస్కారం వాల్మీకి గారు. ఏం ఫీల్ అవుతున్నారు? మీ పత్రిక బాగా సాగుతుందా? కూర్చోండి. చూసారా ఆయన వచ్చే వేళ. చూసారా మా పత్రికలో మీ గురించి రాశాను. మీరు పత్రిక పెట్టింది నా గురించి రాయడాక? మీరాజు వాళ్ళ గురించి రాసినప్పుడే మీరు చేసింది 10 మందికి స్ఫూర్తి అవుతుందండి. నేను అంత గొప్పదాన్ని కాదు. మీ గొప్పతనం ఏదో మీకు తెలియదు. నాకు తెలిసి ఈ దేశంలో మీరే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సాంప్రదాయంలో భక్తులు పేదోడుగా నిలబడటం పెద్ద విషయం కాదు. సంస్కరణలో తోడుగా నిలబడడం అంటే ఉప్పిరికి ఎదురెదమే. అటువంటి సాహసమే మీకు చెప్తుంది.
ఇందులో మీకు గొప్పతనం లేదంటే ఎలా? ఒకరెవరైనా తాము చేసే పని కన్నా తామే గొప్పవాడు అనుకుంటే ఆ పని ముందుకు సాగదు. మనం చేసే అన్ని పనులు ఒకటే. అయితే ఏ పని అయితే ప్రేమతో చేస్తామో ఆ పనికి గొప్పతనం లభిస్తుంది. మీరు ముందే అమృతత్వాన్ని నింపుకున్న అమృతమవుతుంది. నా పద్ధతిలో శ్రేణి గురించి రాయాల్సినప్పుడు మీది శ్రమభాగం అవుతుంది. మీకు తెలియదట ఆ ప్రేమ ముట్టి గుండెల్లోని స్పందనలను అక్షరాలుగా ఆకుని దాచిన పుస్తకాలు. మొట్టమొదటి తృతీయ రక నాటకం దగ్గర నుంచి శివాజీ వీరగాథ, బ్రాహ్మణుల పుట్ట, కులాంగిరి, అంతర్నివేద, ప్రతి అక్షరం ఈ అభాగ్యుల కోసం ఆ పుణ్యాత్ముడు కాచిన కన్నీటి ఉంటే ఇవి కేవలం పుస్తకాలు కావు. ఈ అనాథను ఉద్ధరించడానికి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు అగ్రవర్ణాల కోపాలు శాపాలు భరిస్తూ ఈ ఉద్యమాన్ని నడుపుకొస్తున్న ఆయన ప్రేమ స్వభావం ముందు, అందిస్తున్న సేవల ముందు నేనెంత చెప్పండి. ఒక నీటి బిందువును ప్రశంసించడం అంటే ఉత్తుంగ తరంగాలతో నిండిన సాగరాన్ని చిన్నపుచ్చడమే. ఏమిటి ఎవరు ముందు తెగపోగేస్తున్నావు? నమస్కారం గురూజీ. నమస్తే. ఎవరిని? మమ్మల్ని. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమిటా విశేషాలు? అన్నట్టు మీ గురించి మరో విషయం వచ్చి వెళ్ళారు. ఏమున్నాయండి? అంతా మామూలు. बाबाजी आया है। అమ్మను आइए बाबाजी आइए। రండి బాబాజీ, కూర్చోండి. సార్ మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, మీరు వెళ్ళొస్తాను. ఏం పర్వాలేదు, కూర్చోండి. ఇది మీ కళానికి పని చెప్పే పని. సార్ చెప్తాను. తరతరానికి సంఘంలో పనివేసుకున్న మూఢాచారంలో శిరోమణను భర్త చెప్పుకొని శిరోమణను చేసి ఆడవాళ్ళను కళా విజయంగా తయారు చేయడం ఎంత దారుణం. స్త్రీకి జుట్టు సహజంగా వచ్చింది. అత్తమామలో భర్త ఇచ్చింది కాదు. భర్త పోయిన వెంటనే దాన్ని తీసేది మంచిపోయినా ఇంతకు మీరు ఏమంటారమ్మా? ఏముంది చూడండి, మీ వాళ్ళలో మీరే బాగా చదువుకుంటారు. ఏ బుధన కార్యానికి మీ సహకారం కావాలి. చెప్పండి తాచి, మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీ వాళ్ళంతా ఈ శిరోమండలం కార్యక్రమాన్ని ఆపేశారు. వాళ్ళు మమ్మల్ని భక్తిస్తారా? అదేమని భావిస్తారా? అది ఆపేస్తే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళవచ్చు. కాదు. మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. స్త్రీకి భర్త పోగానే ఆమెకు ముందు చేయించి ఆమెను అనాథారిగా చేసి ఆమెకు మళ్ళీ జీవితం లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ దారుణానికి మీరు ఎందుకు కారణం కావాలి? ఊరు పోయిన తర్వాత ఉక్కు తీసేయడం సరే కదమ్మా. చదువుకున్నారంటారు, రాసుకుని అంటారు కదయ్యా. చదువుకుంటే అదేదో మీకు కూడా తెలిసేది కదా. సరే, మా సంఘాలు అంతా మీరు ఎక్కడ తీసుకుంటారు? ఏం తీసుకొచ్చేది? అలసి ఉంటే ఉడుకొచ్చేస్తున్నా. ఇడ్లీ లేక అల్లాడా చెప్తున్నాను. మీకు తిండి నేను పెడతాను. ఒకరా ఇద్దరా? ఎంతమందికి పెడతారమ్మా? ఎంతమంది అయినా పర్వాలేదు. ఉన్నదేదో అందరూ కలవకుండా తింటారు. అవును, కరువు వచ్చినప్పుడు తినలేదా? అప్పుడు మనం ఆడుతున్నది ఈ దేవతలే. అవును, బ్రాహ్మణుడు ఎవడైనా ఏ ఒక్క మేడలో ఒక్క ముద్ద పెట్టాడా పిలిచి మనల్ని? లేదు, కనీసం పచ్చి మంచి కూడా ఇది. అలాంటప్పుడు వాడే దేవత అయ్యగా చెప్పింది వింటావా? అయ్య చెప్పిందే వింటావా? ఇక నుంచి గతంలో వరకు గుర్తు చెయ్యొద్దు. ఎవరైనా మనం బలవంతం చేసేందుకో మగాళ్ళకు కూడా మీసాలు గడ్డలు గొడవద్దు. అంతే, ఇదే మా శబదం. ఇదే మా శబదం.
కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు. ఉదయం అనగా కబురు చేశాను. ఆ మంగళ వార్తాలను రమ్మని వాడి కొడుకు రాలేదు. ఆమె పలహారాలుగా దాగిపోతుంది. కడుపులో ఎంత పనిచేస్తున్నాయ్యా. మనహారానికి వాడు రావడానికి సంబంధం ఏంటండి? మొక్క తీసి ఈ మధ్య ఇంట్లో వంట చేస్తున్నాడే ఏంటి? నీ హాస్యాలు కానీ ఇదిగో మా గోడలకి జుట్టు వెళ్ళి అది మడిగట్టుకుని వంట చేయడానికి పనికి రాదు. అందుకే ఆ మంగళాన్ని రమ్మన్నా వాడు ఎవరికి రాలేదు. వాడు ఎప్పుడు వస్తాడు, వాడు ఎప్పుడు స్వరగర్వ చేస్తాడు, అది ఎప్పుడు స్నానం చేసి మడిగట్టుకుని ఇంత వండి పడేస్తుంది. చిచ్చి ఒక్కరికి సమయకాలం లేదయ్యా. ఇదిగో వచ్చేసాడు. ఎక్కడిగా వెళ్తున్నావు? నిన్ను రమ్మని కబురు చేసింది మా ఇంటికే. అవును, ఎప్పుడన్నా కబురు చేశాక ఇప్పుడా రావడం ఎందుకంటే ఆలస్యమైంది. సరేలే, అలా ఇంట్లో మా గోడ ఉంది, అలా పెద్ద పెట్టి ఆ పని ఏదో చూడుతుంది. అంటే ఇక మీదకి ఇలాంటి పనులు చేయకూడదని ఎక్కువ సంఘం నిర్ణయించారట. ఎలాంటి పనులుగా? అదేనండి, ఈతంతులు శిరోముండలు చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నామండి. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీకే అధికారం ఉందిరా? అది సాంఘిక రకాలంటే బాబు ఆ పూలేబాబు చెప్పారు, అందుకే చేయకూడదు అనుకుంటున్నాం. సరిపోయి ఆ చెడ్డ కోతి బలమెలా తెచ్చిందని పోయి వాడి మాత్రమే విన్నారు. ఇక అయినట్టే. వాడేదో పని పాట లేక చిచ్చిపోతూ కూర్చో వచ్చాడు. వాడి మాటలు నమ్మి మీరు పని మానేస్తారా? మీ బోర్డు కాకపోతేను కాల్చాలే కానీ ఏదో పని లేదండి, మా సంఘం మాకంటే మాట. ఇక మీదట అటువంటి పనులకు మమ్మల్ని పిలవకండి. ఏంటా అంత తీవ్రంగా మాట్లాడుతున్నావు? మమ్మల్ని కాదని ఈ ఊళ్ళో బతకవా? ఏంటో తెలియతున్నారా? మీకు ఈ ఉదాహరణ అర్థం వస్తా మాట్లాడా ఇంకా పెద్దవాళ్ళతో ఆ మాటలు. అయినా ఆయన తప్పేం మాట్లాడాక? అసలు శాస్త్రం ప్రకారం చూడండి, మీ శాస్త్రాలు ఏం చెప్పాయో అందులో ఏమున్నాయో మాకు అనవసరం. ఇక మేము కట్టుకున్న పనులు చెయ్యకుండా మీరు చెయ్యకపోతే ఈ లోపలే కొట్టుకోలేదు. పక్క ఊరి నుంచి పిలిపిస్తాను మనుషుల్ని. మీరు ఎక్కడ ఎంతమంది తీసుకుంటారా? అన్ని ఊళ్ళో గౌరేట ఆ పంజాబ్లో రాయా వస్తా. అయ్యా ఏం చెప్పమంటారు? నేను అదే ఆలోచిస్తున్నాను. రోజు రోజుకు ఇలా ముందుకొస్తుంది ఏంటా? శాస్త్రాన్ని కాబట్టి మట్టి కొట్టుకు పోతారు. ఊరుకోవయ్యా, శాస్త్రం చెప్పింది అని ఏదో బెదిరిస్తూ నెట్టుకొస్తున్నాను కానీ అసలు నిజంగా శాస్త్రంలో ఏమీ చెప్పలేదు అని వారికి తెలిస్తే వాడు మట్టి కొట్టుకుపోయేది అంటే ఆ పూలేగా ఒక్కొక్క పావును చంపుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడు తోసి రాదని ఆట కట్టు అని అంటాడేమో ఇప్పుడు. మహాత్మా బెదిరించి సత్కరించుకునే అదృష్టం మనకు లభించిన హిమాలయం సముద్రం అంత గంభీరత, గంగాజలమంత పవిత్రత కలిగిన మహానుభావుడు జ్యోతిరావు. భారతదేశ చరిత్రలో కరుడుగట్టిన కోవేతపై తిరుగుబాటు చేసిన మొదటి సామాజిక విప్లవకారు ఆయన బ్రాహ్మణతత్వాన్ని తప్ప బ్రాహ్మణులు కాదు. పురాతనతను వ్యతిరేకించలే తప్ప సదాచారాన్ని వ్యతిరేకించలేదు. ఈ విద్యపై నిషేధం ఉన్నప్పటికీ ఈ విద్య కోసం పోరాడారు. తన భార్యకు విద్య నేర్పించి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులను చేశాడు. అభాగ్యులైన స్త్రీలకు, అంటరాని వారికి, అట్టడిలో ఉన్నవారికి దిశానిర్దేశం చేసే వేడి చుట్టా జ్యోతిరావు.
చెప్తాను. కొత్త సమాజాన్ని నిర్మించాలనుకునేవారు, మార్పుని అభిలషించాలనుకునేవారు, అందరూ నడిచే మార్గాన్ని జ్యోతిబా కూడా సాంప్రదాయాల బాటలు నడవలేదు. నిన్న జాతులకు, మహిళలకు ఆయనే కొత్త బాటలను వేశారు. స్త్రీ జనోద్ధరణకు జ్యోతిబా చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన వారి జ్ఞాన ద్వారాలను తెరిచి వారికి విముక్తిని ప్రసాదించారు. నిన్న వర్గాల అంధకారాలను తొలగించారు. శతాబ్దాల చీకట్లను పారద్రోలారు. దోపిడీ రాజకీయాలకు స్వస్తి చెప్పారు. రైతు సుఖమే దేశ సంక్షేమం అనే సత్యాన్ని గుర్తింపజేశారు. సామాజిక స్వాతంత్ర్యం కోసం జ్యోతిబా చేసిన పోరాటం బహుముఖమైంది. ఆవేదన, ఆందోళనే కర్తవ్యంగా జీవితమంతా ప్రజల కోసం త్యాగం చేశారు జ్యోతిబా. మానవుల్లో ఋషిగా, ఋషుల్లో మానవుడిగా ఎదిగిన జీవితం పూలే. ఇంతటి పూలే బుకర్ టీ వాషింగ్టన్ బిందుకు సత్కరించాలని నేను సూచించాను. అయితే మన మిత్రులంతా ఆయన్ని మహాత్మునిగానే గౌరవించాలి. ఆయన వ్యక్తిత్వాన్ని ఆచ్ఛాదించగల విస్తృత పరిజ్ఞానం ఏ బిరుదులకు కానీ, ఏ సత్కారాలకు కానీ లేదని నా నమ్మకం. ఇంతటి మహత్తర సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన దేశ నాయకుడు జ్యోతిరావు పూలేకు మహాత్మా పెట్టుకున్న సత్కారాన్ని అందజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. ఆ సంగతి నీకు నేను చెప్పాలి. నాకంటే ఎక్కువ శ్రమ పడుతున్నది నువ్వే. నేనేదో అవసరపడి నేను పిలిచాను అనుకో. అలాగే అలాగే పరిగెత్తుకుంటూ చేస్తావు. మొన్న కళ్ళు తిరిగి కూడా కింద పడ్డావు. మీ పాదాలు ఉంటేగా, మీ పాదాలు నాకు కైలాసంతో సమానం. అక్కడ పడి పండు చూసినా నాకు సంతోషం. కానీ మీకే అదిగో యశ్వంత్ పెళ్ళయ్యాక ఈ విశ్రాంతి గురించి ఆలోచిద్దాం. ఏరా యశ్వంత్, మోతిలాల్ గారు మీకు అన్ని హాస్యాలే. ఇంతటి చక్రవాణి చేసుకున్న అదృష్టం ఎవరికో. వాటి పిల్లలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుకు రావడం లేదు. అవును, మన కోరవాడు నాకు రావట్లేదు. బ్రాహ్మణ పుత్రుడైనా మన ఇంట్లో పుట్టాడని బ్రాహ్మణులు కూడా పిల్లడానికి ఇష్టపడుతున్నారు. మీరేమి బాధపడదు. మీరెంతో కష్టపడి పనిచేశారు. మనకు తగిన అమ్మాయి దొరికింది.
లోపల జాగ్రత్త. ఏంటిది? మన ఆస్తి పాస్తుల గురించి వీళ్ళు ఇలా ఆ, మనకి ఆస్తి పాస్తులా? ఏంటండి ఇది? ఉమ్, చదవండి చదవండి. ఆస్తి పాస్తులు మనం పోయిన తర్వాత యశ్వంతుని మన బంధువులు సరిగ్గా చూడాలి. అందుకే ఈ వీళ్ళు రాశారు. నా ఆస్తిపై నా సోదరులకు కానీ నా మేనల్లులకు కానీ ఎవ్వరికీ హక్కు లేదు. పూణేలోని ఇల్లు, ఖానావాడిలో నా పిత్రార్జితమైన ఇల్లు మా కుమారుడు యశ్వంతుకే చెందాలి. అంతేకాదు నా కుమారుడు శూద్రుల విముక్తికై పోరాడే యోధుడిగా తయారు కావాలి. నా మరణానంతరం నా పార్థివ శరీరాన్ని ఉప్పుతో సత్యశోధక సమాజం నియమాల ప్రకారం భూస్థాపితం చేయాలి తప్ప దహనం చేయరాదు. నా మృతదేహంపై పురోహిత వర్గం కానీ వారి అనుయాయులు నీడ కానీ పడడానికి వీలు. మా అంత్యక్రియలు చేసే హక్కు అధికారం మా పుత్రుడు యశ్వంతికే ఉండాలి. ఏమిటి సార్ ఆలోచిస్తున్నావు? ఏంటి? రమణ ఏం జ్ఞానబా? నమస్తే తాత్యాకి. నమస్తే, ఎలా ఉన్నారు? ఏమీ లేదు. మీ అబ్బాయి యశ్వంతికి సంబంధం చూస్తున్నట్టు తెలిసింది. అవును, చూస్తున్నాము. మీకు తెలిసిన సంబంధం ఏమన్నా ఉందా? ఉంది. ఎవరు? పిల్ల ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుందమ్మా. మీ అబ్బాయి కోసమే పుట్టినట్టుంటుంది. కాకపోతే కొంచెం పెంకి పిల్ల. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెంకిదనం పోతుంది అనుకోండి. ఇంతకీ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరు? తల్లి నా భార్య. తండ్రి మా నేనే. నమ్మబుద్ధి కావడం లేదా? ఏమా నా కూతురు మీ గౌరవ పనికిలేదా? ఎంత మాట? అది కాదు, అది తర్వాత జరగబోయే ఆ పరిస్థితుల గురించి అన్ని బాగా ఆలోచించి నిర్ణయం వచ్చాను. వచ్చిన తర్వాత మా బంధువులందరినీ ఒక పడుకు పిలిచి, ఒరే మా అమ్మాయిని పూనే కొడుకిచ్చి పెళ్లి చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను. అలాగే మా మేనమామ కొడుకులు ఒక బ్రాహ్మణ వేదకు పుట్టిన కొడుక్కి నీ పిల్లనిస్తావా? ఈ పెళ్లి జరగడానికి వీలేదు. ఈ పెళ్ళే దానికి జరిగితే నిన్ను ప్రాణాలతో ఉండలేవు. మరి కొంతమంది అయితే నా ముఖాన తుప్పుల ఉమ్మేసి వెళ్ళిపోయారు. మా అమ్మాయిని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎవ్వరు చూడరు. నాకు అదృష్టం దక్కింది. ఆ భగవంతుణ్ణి నీలో చూస్తున్నాను. నీలో
బ్రహ్మను చేశావు. హృదయము లేని మానవుడు భూమికి భారం తెలియంది. ఇది జ్యోతివా మహాత్మా జ్యోతిరావు పూలే పేరులో ఉన్న జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది, సమధర్మం చూపిస్తూనే ఉంటుంది. ఇంటి పేరు పూలే దళితులకు పూలపాత్రలు కూర్చే దారి చూపింది. ఈ దేశాన్ని నందనోద్యానంగా తీర్చిదిద్దడానికి అహరహం కృషి చేసిన తోటమాలి మానవుల పరివరం సమధర్మ అగంత మాధుర్య దర్శనము అయిన ఫలపుష్పాలతో నిండిన సమాజం కోసం ఆయన శ్రమించాడు. ఆయన నాటిన విత్తనాలు మొలకరించి మొక్కలై మహావృక్షాలుగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయితే ఈ మహావృక్షాలే కొని తమ తోటి వారిని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాయి. ఇలా అడ్డుకోకుండా సమాజ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి వారు అగ్రవర్ణమైన ఔపకోయమైన ఈ నాటక ప్రదర్శన అంటే ఈ కళ